ఇక్కడ చూడండి, నేను నువ్వులు పెట్టుకున్నాను, ఎండు కొబ్బరి పొడి, బెల్లం, ఇలాచి, సొంటి పొడి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుందాం. ఇప్పుడు బాండీ కొంచెం వేడైన తర్వాత ఇందులో 1 గ్లాసు నువ్వులు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక్కసారి మీరు బాగా గమనించండి, నువ్వులు చక్కగా వేగిపోయాయి అండ్ మంచి కలర్ వచ్చాయి. నువ్వులు వేగిన తర్వాత ఇలా రౌండ్గా కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. ఇలా రౌండ్గా అయ్యాయంటే నువ్వులు వేగిపోయినట్టే. వీటిని ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఇలాచి, ఇలా చక్కగా కలర్ వచ్చిన కొబ్బరి పొడిని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి, అలాగే ఇలాచి, అలాగే ఇందులో సొంటి పొడి, అలాగే నువ్వుల్లో ఒక 30% 30% నువ్వులు మనం ఇందులో వేసుకోవాలి. మొత్తం కాదు, వేసుకొని ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి, అలాగే నువ్వులు, ఇలాచి, సొంటి పొడి చక్కగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి, బాండి వేడిగానే ఉంది, ఇందులో బెల్లం, నువ్వులు ఎంత తీసుకున్నామో అంతే బెల్లం తీసుకోవాలి. బెల్లం వేసి నీళ్ళు వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత బెల్లం చక్కగా నీళ్ళలో ఉడకాలి. ముదురు పాకం వచ్చే వరకు పాకం చేసుకోవాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వులు వేసుకున్న తర్వాత ఈ పొడి కూడా ఒక్కసారి నువ్వుల పొడి, నువ్వులు, బెల్లం పాకంలో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం చల్లగా అవ్వాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి తీసుకొని, అయినా జాగ్రత్త, చాలా వేడిగా ఉంటుంది. రౌండ్గా ఉండలు చేసుకోవాలి. మీరు అడిగిన నువ్వులుండలు రెడీ అయిపోయాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి.